ఇప్పుడు పిల్లి కూడా తీసుకోవాలనిపిస్తుంది నాకు. ఈరోజు డాగ్స్ని షాపింగ్కి తీసుకెళ్తారు. మా గ్రోసరీస్ ఎలాగో మేము తెచ్చేసుకున్నాం. వీళ్ళ గ్రోసరీస్, వీళ్ళ ఫుడ్, వీళ్ళ సామాన్లు అన్నీ అయిపోయినాయి. అవి తెచ్చుకోవడానికి వెళ్ళేదారిలో బ్రేక్ఫాస్ట్ పిట్ స్టాప్. ఇంకోళ్ళు యూనిట్ కోలాకు కూడా బ్రేక్ఫాస్ట్ కావాలంట. కొంచెం ఇప్పించేసి ఇంక అట్టించి అట్టి షాప్కి తీసుకెళ్ళిపోవడం. ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారో అసలు షాపింగ్కి వెళ్దాం అంటే. మా బాబాయ్ హోటల్ ఇది. ఇప్పుడు మనకి పెట్రోల్ బంక్లో బాబాయ్ హోటల్, ఆంటీ హోటల్ అన్నీ. మేము ఉండే సైడ్ అసలు సౌత్ ఇండియన్ ఏది ఉండదు. పెట్రోల్ బంక్లో నిన్న మార్నింగ్ ఎగ్ ర్యాప్, ఇంకా వెజ్లో ఫలాఫెల్ ర్యాప్. మా బ్రేక్ఫాస్ట్ బార్లోకి వచ్చేసాము. ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ వ్యవసాయ ఇల్లు. ఇక్కడ షోకి పెట్టిన ప్లాన్స్ కూడా అమ్ముతున్నారు. వ్యాపారం ఇది వ్యాపారం. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షాతిక బొక్క. ఊరంతా తిరిగి మొత్తానికి వచ్చాము ఇలా షాపింగ్కి. మా పాప కాసేపు అటు ఇటు స్నిఫింగ్ చేస్తే పని కానిస్తుంది. ఇంకా స్టోర్లోకి వెళ్తాం. స్టోర్లో పోసింది అనుకోండి, వీళ్ళు క్లీన్ చేస్తారు, కానీ రాగానే ఈడవడం పని పెంచాడని చెప్పి చూస్తారు మనల్ని. అందుకని బేబీస్ స్టోర్లోకి వెళ్తున్నప్పుడు ఇలా వాటర్ కూడా పెట్టుంచుతారు డాగ్స్కి ఇబ్బంది లేకుండా. ఒక రెస్క్యూ సెంటర్ వాళ్ళు ఈరోజు ఇక్కడ పిల్లులది క్యాంప్ పెట్టారు. ఇక్కడ పిల్లుల్ని పెట్ షాప్స్లో అడాప్షన్కి పెడతారు. రోడ్ల మీద వదిలేరు అనమాట. చాలా బాగుంటుంది. ఎవరు వచ్చిన వాళ్ళందరూ చూస్తూ సోషలైజ్ కూడా అవుతారని చెప్పి అలా పెట్టేస్తారు బయట. చిన్న చిన్న పిల్లులు భలే ఉన్నాయి. అయ్యయ్యో, ఇప్పుడు పిల్లి కూడా తీసుకోవాలనిపిస్తుంది నాకు. సిబ్లింగ్స్ని కలిపి ఒక క్రేట్లో పెట్టారు. వాళ్ళని అడాప్ట్ చేసుకునేదాకా సపరేషన్ యాంగ్జైటీ డెవలప్ అవ్వకుండా కేరింగ్ అనమాట. కోలా పిల్లిని తీసుకుందామా? పిల్లిని తీసుకుందామా? ఇక్కడ ఆ పిల్లి గురించి డిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ పిల్లి అలవాట్లు, పిల్లి డీటెయిల్స్, డీసెక్స్ అయిందా, వార్మ్డ్ అయిందా, పిల్లి ప్రైస్ అన్నీ కూడా బేసిక్గా దాని క్యారెక్టర్ గురించి. సో మనకు సెట్ అవుతుందో లేదో చదివి తీసుకోవడమే. కోలాన్ని చూడగానే గుర్రు అంటుంది. పొట్టుదానా ఇంతున్నావు, నీకంత పోర్షం ఎందుకే? బ్లాక్ అండ్ వైట్ పిల్లి భలే ఉంది. బిల్లీ, హై బిల్లీ, 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 బిల్లీ. ఈ పిల్లి పేరు మాయి. తల తిప్పుకొని మూలకు పడుకుంది. అయ్యో పాపం. మాయ్ మేయ మాయ. ఆహా, ఆ పిల్లుల్ని చూస్తే మనసు పట్ల పిల్లుల్ని తీసుకోవాలనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరు ఎలా ఉంటారో వాళ్ళతో తెలీదు. ఫాస్టర్ కేరింగ్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళకి పర్మనెంట్ హోమ్ దొరికేదాకా మనం హోమ్ ఇవ్వచ్చు, షెల్టర్ ఇవ్వచ్చు. కానీ కొన్ని కుక్కలను అలా ఒప్పుకోవట్లా. ఎందుకంటే నువ్వు పర్మనెంట్గా తీసుకుంటావో లేదో తెలీదు. వాళ్ళని వాళ్ళ సిబ్లింగ్స్ నుంచి దూరం చేసినట్టు ఉంటుంది. అవి బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఐ డోంట్ నో. వెబ్సైట్లో ఆల్రెడీ డాగ్ ఫ్రెండ్లీ క్యాట్స్ కొన్ని ఉన్నాయంట. పిల్లులు అన్ని ఏజ్ గ్రూప్స్కి పిల్లులు. సో ఆ డాగ్ ఫ్రెండ్లీ క్యాట్స్ని తీసుకోవాలి, తీసుకునే పని అయితే. సేమ్ వీటిని పెంచినట్టే వ్యాక్సినేషన్స్, ఫుడ్ అయితే అవి ఏమి తినవు. ఐసోలేటెడ్గా ఉంచినా ఉంటాయి అవి. సో పిల్లులకి చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఇక్కడ అందరితో కంపేర్ చేస్తే. ఐ మీన్ అన్ని యానిమల్స్తో కంపేర్ చేస్తే. ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు ఆ పిల్లులు అయితే. ఇప్పుడు నేను తీసుకునే ఫుడ్ అయితే మా డాగ్స్కి బిగ్ డాగ్ అనే బ్రాండ్ ఫ్రోజన్ రా మీట్. ఇది సాల్మన్ అంటున్నారు కదా, సాల్మన్ ఫిష్, వెజ్జీస్, వైటమిన్స్ అన్నీ కల్పిస్తారనమాట. నేను ఇది 3.5 kilos ఉంటుంది ఒక్కొక్కటి. అండ్ $28 ఒక బాక్స్. దీని లోపల ప్యాటీస్ వస్తాయి. ఒక 12 ప్యాటీస్ వస్తాయి. ఒక్కొక్క ప్యాటీ ఒక్కొక్క పూట. దీనికి కోలాకి, చూరోకి, ఇద్దరికి 5 boxes ఒకేసారి తీసుకొని డిఫరెంట్ ఫ్లేవర్స్, క్యాంగరూ, ల్యాంబ్, టర్కీ అన్నీ మిక్స్. ఒకటి బీఫ్ ఉంటుంది, కానీ నేను బీఫ్ తీసుకోను. చికెన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది. ఫిష్ కంపల్సరీ తీసుకుంటాను నేను, ఎందుకంటే వీటి స్కిన్కి మంచిది. ఇంకా సెన్సిటివ్ టమ్మీ ఇష్యూస్ అని ఉన్న పోతాయి. ఇది ఈ వారం షాపింగ్. ఈ వారం కాదు, నెక్స్ట్ 3 week షాపింగ్. అన్ని మిక్స్ మీట్ ఒకటి, ల్యాంబ్, టర్కీ, సాల్మన్ ఫిష్, చికెన్. క్యాంగరూ కోలాకు పడదు, అందుకే క్యాంగరూ తీసుకోలే. ట్రీట్స్ మాత్రం తింటుంది, రా మీట్ పడలేదు. వీళ్ళ షాపింగ్ అయిపోయింది. వీళ్ళని కార్లో పెట్టేసి మిగతా షాప్ చూపిస్తాను. బర్డ్ హౌస్ కొబ్బరి చిప్ప $2-3 కొనుక్కొని బొక్క పెట్టి బర్డ్ ఇట్లా నడుచుకుంటూ రావడానికి ర్యాంప్ కట్టినందుకు $40. ఫుల్ చిప్పని కోయకుండా ఈ పీచ్ అంతా సొగం కోసి రౌండ్గా చేసి భలే ఉంది. ఇవన్నీ బర్డ్స్కి యాక్సెసరీస్. ఇండోర్ బర్డ్స్ పెంచుకుంటారు కదా, వాటన్నిటికీ బోర్ కొట్టకుండా వాటిని కేజ్లో బంధించింది కాకుండా మళ్ళీ వాటికి బోర్ కొట్టకుండా టైంపాస్ యాక్టివిటీస్. తెలివితే అట్లా. ఫీడింగ్ బర్డ్ ఫుడ్ అయితే
ఆహా, అంబానీ మా లాంటి వాళ్ళు ఎఫోర్డ్ చేయగలుగుతారు ఇవన్నీ. చికెన్ ఫీడింగ్ $16. చికెన్ ఫీడింగ్, బర్డ్ ఫీడింగ్ సెక్షన్ మొత్తం అయ్యే ఉన్నాయి. పౌల్ట్రీ ఫార్మ్స్లో అప్పుడప్పుడు వీడియోలో చూస్తూ ఉంటాంగా, ఇలా పోసేసి ఒక్కొక్క చికెన్ ఒక్కో దానిలో నుంచి తింటూ ఉంటుంది. ఈ స్టాండ్ $30. నవ్వాలా ఎడవాలా అర్థం కావట్లా ఈ ప్రైసులు చూస్తే. అమ్మో, కుక్కలే ఇంకా చీప్గా ఉన్నాయి పెంచుకోవటం. నేను కుక్కలకి 2 వారాలకు ఒకసారి $150 పెడతా. అట్లాంటిది ఇది $30 జస్ట్ 2 కిలోల ప్యాకెట్ ఉంది అంతే. అమ్మో, ఇవన్నీ ఓకే హ్యామ్స్టర్స్ పెంచుకోవడానికి. హ్యామ్స్టర్స్కి మనకి కేజీలో పెట్టేస్తే బతకవయ్యి. ఇట్లా వాటికి బెడ్డింగ్ కోసం డీప్గా గడ్డి పెట్టాలి. వీటి లోపల నుంచి తవ్వుకొని ఆ కింద ఉంటాయి. హ్యామ్స్టర్ బెడ్డింగ్కి వాడతారు ఇవంతా. నైస్. వామ్స్, బర్డ్ ఫుడ్ సీడ్సే కాకుండా వామ్స్ అన్నీ కూడా. అయ్యో బాబోయ్, $19 చూడటానికి ఎలాగో ఉంది అది. ఇవన్నీ ఏంటి? బ్లడ్ వామ్, ఫిష్ ఫుడ్ పంచ్ అంట. ఓకే, ఇవన్నీ ఫిష్ ఫుడ్స్. ఫిషే నీళ్ళల్లో ఉంటుంది, మళ్ళీ దానికి ఫ్రోజన్ ఫుడ్డా? జరిగిందయ్యా చంద్రం. రెప్టైల్స్కి తాబేలు ఫుడ్. ఏంది తాబేలుకి ట్యాబ్లెట్లా ఉంది ఫుడ్ అంతా? బో. ఎలుకలు, చిన్న చిన్న ఎలుకలు ల్యాబ్లో టెస్టింగ్ చేస్తారు. ఆ ఎలుకలు, పాములు పెంచుకునే వాళ్ళకి ఫుడ్. అక్వేరియం సెటప్ చూస్తే అదిరిపోయింది. మినీ సైజ్ ఫారెస్ట్లా ఉంది ఇది. ఏమేమి చెట్లు ఉన్నాయో దాని లోపల వాటన్నిటి గురించి ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. అవి చనిపోతే మళ్ళీ మనం గ్రో చేసుకోవడానికి చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఇచ్చారు. నైస్ వన్. జనరల్ ఫిష్ ఫుడ్, ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ లిక్విడ్స్, ఇంకా ఫిల్టర్స్, అక్వాటిక్ ఎన్విరాన్మెంట్ వాటికి క్రియేట్ చేయడానికి షెల్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో గవ్వలు కాదు సారీ ఏదో ఒకట్లే షెల్స్. వావ్, ఇదంతా ఫిష్ ఫుడ్. ఇంక ఈ సైడ్ అంతా, ఈ ఐల్ అంతా, ఇటు సైడ్ అయితే ఎక్వేరియంస్ బాగాలే ఉన్నాయి. అక్వాటిక్ ఆర్నమెంట్స్ సపరేట్గా అమ్ముతారు. ఓన్లీ ఎక్వేరియం ప్రైసే ఇది $500. 30,000 ఎక్వేరియం. ప్లాస్టిక్ ప్లాంట్, ఒక బుద్ధుడు బొమ్మ పెట్టారు. చూసి నేర్చుకోవాలి, బిజినెస్ ఏమైనా పెట్టాలి. ఇలాంటివి చూసే స్కిల్ నేర్చుకోవాలి, బిజినెస్ పెట్టాలి అంతే. ఇది ఇంకొక స్టైల్, చాలా బాగుంది చూడటానికి. కానీ ఇదంతా అక్వేరియం ఫిల్టరేషన్ కిట్స్. ఇవన్నీ కూడా మనకి ఎలాగో ఫిషెస్ లేవు. ఇంతకుముందు 2-3 సార్లు తెచ్చుకున్నా, నా దగ్గర వర్కౌట్ అవ్వాలి ఫిషెస్ ఎందుకో. ఆల్మోస్ట్ ఒక 6 times డిఫరెంట్ ఫిషెస్ తీసుకొచ్చి పెంచడానికి ట్రై చేశాను. ఉండలేదు, 2-3 రోజులకే చనిపోయినాయి. వాళ్ళు చెప్పినట్టే ఫిల్టరేషన్ చేశాను, వాళ్ళు చెప్పినట్టే అన్నీ చేశాను. మరి ఎందుకో ఫిషెస్ ఎలా పెంచాలో తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఏంటిది ఈ అక్వేరియం? $620. ఇది అక్వేరియమో కాదో తెలీదు. ఓకే, రెప్టైల్స్ పెట్టడానికి, బల్లులు పాములు పెంచుకునే కేజ్. ఇది $620 నాన్ మెంబర్స్కి. అదే మెంబర్స్కి అయితే $370, హాఫ్ ప్రైస్ తగ్గిపోయింది. తొండలను పెంచుకునే వాళ్ళకి మిడతలు ఇవన్నీ ఇంకా బతికే ఉన్నాయి, అన్నీ అరుస్తున్నాయి చూడండి. ఓకే, లైవ్ ఫుడ్ తింటాయి కదా అవి, అందుకని చెప్పి పైన తొండ బొమ్మ ఇచ్చారు. వాటన్నిటి కోసం క్రికెట్స్. ఒక్కొక్క డబ్బా $9 ఉంది. లోపల క్రికెట్స్ ఉన్నాయి మొత్తం, బతికే ఉన్నాయి. ఎంజాయ్ యువర్ లాస్ట్ మినిట్. ఇదిగోండి, కుక్కలు తెచ్చుకొని వాటికి ఫుడ్ ఇవ్వడం మొదలుపెట్టి ఇలాంటివన్నీ చూసిన తర్వాత నాన్ వెజ్ కాస్త నేను వెజ్గా అయిపోయాను. ఆ సెంటిమెంట్స్, ఆ ఫీలింగ్స్ ఎక్కువైపోయినాయి. ప్లాంట్స్ దేనికి పెడతారు? ఓకే, ఆ రెప్టైల్ అక్వేరియంస్లోనే ఇవన్నీ పెట్టడానికి. గమ్మత్ ఏంటంటే అవి అవుట్డోర్లో పెరుగుతాయో లేదో తెలీదు, తీసుకొచ్చి ఒక అక్వేరియంలో బంధించి ప్లాస్టిక్ ప్లాంట్స్తో న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనం. వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్? ఎన్వైర్న్మెంట్ ఎలా క్రియేట్ చేస్తాం? వేడి కావాలి, చలి కావాలి, అన్నీ కావాలి. ట్రాపికల్ ఎన్వైర్న్మెంట్కి ట్రాపికల్ బల్బ్ కొనాలి. మార్నింగ్ టైం ఉన్నట్టు వాళ్ళకి తెలియాలంటే రెప్టైల్స్కి రెడ్ కలర్ బల్బ్ కొనాలి. హీట్ వస్తుంది దీనిలో నుంచి, సో అది డే లైట్ అన్నట్టు. నైట్ టైం లైట్ ఆపేస్తారు అసలు. $105 ఒక బల్బు. ఈ షాప్లో నుంచి ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మనం. క్యాట్కి స్క్రాచింగ్ ప్యాడ్. క్యాట్కి బాడీ స్క్రాచెస్ కావాలంటే ఇలా చేసుకుంటుంది దీని దగ్గరికి వచ్చి. ఇటు సైడ్ ఏమో ఒక ఆయిల్లో అంతా కూడా క్యాట్ టాయ్స్ అన్నీ, ఇంకో ఆయిల్లో క్యాట్ గ్రూమింగ్ సెట్. ఎంత సాఫ్ట్గా ఉంది క్యాట్ బ్రష్. ఓకే, డాగ్స్ లాగా అయితే ఫర్ చిక్కుపడదు.
క్యాట్స్ పెంచుకునే వాళ్ళకి ఈజీ మెయింటెనెన్స్, వాటి లిటర్ మొత్తాన్ని స్కూప్ చేయడానికి. యాక్చువల్లీ డాగ్స్కి వాడచ్చు ఇలాంటిది. ఒక బాక్స్లో ఈ లైనర్స్ వేసేసి దీనిపైన మట్టి లాంటిది వేస్తారు, దాని మీద క్యాట్స్ పని కానిస్తాయి. ఆ లిటర్ అంతా మనం స్కూప్ చేసి పడేయటమే, అంతే. క్యాట్స్తో మెయింటెనెన్స్ తక్కువ, ఎన్ని ఆప్షన్స్ అసలు వాళ్ళకి. ఎంత హ్యాపీగా పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. క్యాట్కి డీషెడ్డింగ్ గ్లౌస్, ఈ గ్లౌస్ వేసుకొని ఇలా అనేస్తూ ఉంటే లూజ్ హెయిర్ అంతా మన చేతికి అతుక్కుంటుంది. యాక్చువల్లీ కోలాకి తీసుకోవాలి నేను ఇది, దాని మెయింటెనెన్స్ చేయలేక చచ్చిపోతున్నాను నేను. ఇల్లంతా రోజు వ్యాక్యూమ్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. ఎవరన్నా ఇక్కడుండి మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక మీకు చిన్న టిప్, ఎక్స్క్లూజివ్ డాగ్ స్టోర్స్కి వస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయేమో కానీ చాలా ఎక్కువ ప్రైసీగా ఉంటుంది. అమెజాన్లో ఇంకా స్మాల్ బిజినెస్ ఓనర్స్ చాలామంది ఉంటారు, ఎక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి అఫోర్డబుల్గా వస్తే ఇంకా వాళ్ళని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డీగ్రేడ్ దిస్ బిజినెస్, కాకపోతే అందరూ ఎఫోర్డ్ చేయలేరు ఈ ప్రైసెస్కి, ఆ పాయింట్లో మాత్రమే చెప్తున్నాను. ఇవంతా కూడా క్యాట్ షాంపూస్, వాటి గ్రూమింగ్కి సంబంధించిన మౌత్ ఫ్రెషనర్స్, షాంపూస్, వాటి పాస్కి బామ్ పోయటానికి, మన మాయిశ్చరైజర్ ఎట్లానో వాటికి జాయింట్ కేర్ ట్యాబ్లెట్స్ అంటే ఇవి, వాటి మాయిశ్చరైజర్స్ కూడా ఉంటాయి. ఇంకా వాటికి వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్స్, $180 అంట లిటరల్లీ వాటర్ ఫిల్టర్కి. నేను అబ్జర్వ్ చేసింది 2 డాగ్స్ని పెంచుకున్న తర్వాత ఎంత వైల్డ్గా కుదిరితే అంత వైల్డ్గా, అంత రఫ్గా ఉండటం ఇష్టం డాగ్స్కైనా క్యాట్స్కైనా. క్యాట్స్కి గురించి నాకు తెలీదు, ఇవన్నీ ఎక్విప్మెంట్ మనం ఫ్యాన్సీగా డబ్బులు పెట్టుకుంటాము, కానీ కుక్కలు వాడవు. వాటికి నార్మల్ ఒక స్టీల్ బౌల్లో వాటర్ ఇస్తే చాలు, ఆనందంగా తాగుతాయి. క్యాట్ ఫీడింగ్ బౌల్స్ హెలో కిటీ స్టైల్లో ఉన్నాయి. సిరామిక్ ఇది, ఎంత చిన్న స్టాండ్, దానిపైన చూడండి భలే ఉంది. ఇది $26 అంట. అట్లనే వాటి ఒక్కొక్కటి వద్దాం అనుకుంటే సిలికాన్ మ్యాట్స్కి ఫీడింగ్ బౌల్స్ పెట్టుకునే స్టైల్లో వస్తాయి, జారకుండా ఉంటాయి. ఇంతేనా పిల్లి తినేది? అయితే మా కోలాకి పెట్టిన ఖర్చు పిల్లికి సంవత్సరం వస్తుందేమో. ఇంకా ఇదంతా కూడా కిబుల్ సెక్షన్, ప్రిజర్వేటివ్స్. ఆల్మోస్ట్ ప్రతి బ్రాండ్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి, కిబుల్ పెట్టద్దు, చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయని చెప్పి. ఇవి తిని హెల్తీగా ఉన్న డాగ్స్ కూడా ఉన్నాయి, అఫోర్డబుల్ ఆప్షన్ ఇది. కానీ మనమే ప్రిజర్వేటివ్స్ తిన్నప్పుడు మనకి ఇష్టమైన మన యానిమల్స్కి ఎలా పెడతాం చెప్పండి. కానీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక్క గుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ రెగ్యులర్ కేబుల్స్ కాకుండా డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సపరేట్ కేబుల్స్, ఇంకా సీనియర్ డాగ్స్కి జాయింట్ సపోర్ట్కి సపరేట్ కేబుల్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ పిల్లల సెక్షన్లో మోస్ట్ ఎక్సైటెడ్గా నేను దీనికి ఉన్నాను, స్క్రాచ్ ట్రీ అంట. పిల్లలు ఉన్న వాళ్ళు చెప్పండి ఇది ఎలా వాడుకుంటాయో. నా అండర్స్టాండింగ్ అయితే ఇక్కడికి వచ్చి బాడీ జిల్గా ఉంటే స్క్రాచ్ చేసుకొని ఎగిరి పైన ఇంకా రెస్ట్ తీసుకుంటాయి. దీనిలో సూపర్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది రొటేటబుల్, ఇది ఎంత బాగుందో, $300. ఇంత పెద్దగా ఉంది. ఇదైతే 3 టైర్స్లో ఉంది. స్క్రాచ్ ప్యాడ్ పెట్టారు, దీని మీద నుంచే ర్యాంప్ లాగా ఎక్కి ఇక్కడ కూర్చోవచ్చు, లేదా ఇక్కడ కూర్చోవచ్చు, లేదా ఇక్కడ. ఇది మా చూరో గడికి తీసుకోవచ్చు, కానీ చూరో ఇట్లా పిల్లిలాగా స్ట్రైట్గా ఎక్కలేదు. దీనిలో ఉంటే ఇంకా నా మాట ఏందో, పోరా నీ మాట ఏంటేది ఏందని చెప్పి పైన కూర్చొని ఇంకా రాదు, క్వీన్ లాగా కూర్చుంటుంది అది. ఇంకా ఇవన్నీ కూడా కాజీగా అట్లాంటి పెద్ద పెద్ద సెటప్ సిస్టమ్ లేని పిల్లులకి చిన్న బెడ్స్. ఇందులో స్మాలెస్ట్ బెడ్ ఇది. మా చూరో వచ్చినప్పుడు ఇంత చిన్న బెడ్లో తీసుకున్నాం, ఇందులో చకోడీలా చుట్టేసుకొని భలే సరిపోయింది అది. ఆహా చీ, ఏదో డాగ్ వెళ్ళింది, తొక్కాను, చిచ్చి. ఇందాక నేను తీసుకున్న బ్రాండ్ బిగ్ డాగ్ కదా, అట్లానే సిమిలర్ బ్రాండ్స్ చాలా ఉంటాయి ఫ్రోజన్. కాకపోతే వేరే అన్నీ కూడా ఒకటి కాస్ట్లీ, ఒకటి చీప్, కొన్ని స్పెసిఫిక్ పర్పసెస్కి ఉంటాయి. లైక్ డిజేబుల్ డాగ్స్కి కొన్ని, డైజెస్టివ్ సిస్టమ్స్కి కొన్ని, ఒక్కొక్క బ్రాండ్తో ఒక్కొక్కటి రిలీజ్ చేస్తారు అంతే. బేసిక్గా మీట్ అంతా ఒకటే, ఆల్మోస్ట్ అన్నీ ఒకే ఫ్యాక్టరీలో తయారవుతాయి. ఇంకా ఇదంతా కూడా డాగ్ కిబుల్స్ని మళ్ళీ వెట్ ఫుడ్ లాగా క్యాన్స్లో ఇస్తారు. అడ్వాన్స్డ్ బ్రాండ్ అంట. మన దగ్గర ఏమేమి బ్రాండ్స్ దొరుకుతాయి కిబుల్ కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్రోజన్ ఫుడ్ ఏంటిదంటే డాగ్స్కి, ఫ్రోజన్ అని చెప్పను, ఇది డైరెక్ట్ తినేయచ్చు. మీట్ని ఇట్లా సాసేజ్ షేప్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. ఇది చికెన్, క్యాంగరూ బీఫ్ కలిపి. నేను బిగ్ డాగ్ బ్రాండ్ వాడతా కదా, వాళ్ళదే కొన్ని ఉంటాయి, ఈరోజు అవి లేవు. కాకపోతే దీంతో తలనొప్పి ఏంటంటే మొత్తం ఒకసారి ఇవ్వలేం కదా, కట్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ ప్యాకింగ్ని మొత్తం దమ్ ఉంటుంది అదంతా. కొంచెం ప్యాటీస్ లాగా కట్ చేసి జిప్ లాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ప్రైస్ చెప్తా మీకు. ఇది ఏంటిది, సేవర్ లైఫ్ అనే బ్రాండ్. ఈ బ్రాండ్తో ఒక గుడ్ థింగ్ ఏంటంటే మనం దీన్ని కొంటే
ఆ ప్రైస్లో ఇంత పర్సెంటేజ్ అని రెస్క్యూ డాగ్స్కి వెళ్తాయి. కానీ 20 kilos కిబుల్ బ్యాగ్ $180. నాన్ మెంబర్స్కి, మెంబర్స్కి అయితే $153. ఆన్ అండ్ యావరేజ్ మనం ఏ బ్రాండ్ తీసుకున్నా కిబుల్ అంతే ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు వస్తుంది, కాకపోతే అన్ని డాగ్స్కి పడవు కిబుల్, అందుకని చెప్పి నేను ఫ్రోజన్ వాడతా. ఇక్కడ మాకు దాదాపు వెట్స్ అందరు కూడా ప్రిస్క్రైబ్ చేసేది ప్యూరినా అనే బ్రాండ్ వాళ్ళవి నెంబర్ ఆఫ్ చైల్డ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ కిబుల్స్ అన్నీ ప్రిస్క్రైబ్ చేస్తారు వెట్స్. ఇక్కడైతే బెడ్డింగ్ సెక్షన్. నాకు ఈ షాప్కి ఎప్పుడు వచ్చినా సరే కుక్కల బెడ్డింగ్ చూసి నాకు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాను, ఎందుకంటే ఎంతంత పెద్ద పెద్దగా కంఫర్ట్గా ఉంటాయి చూడటానికి, మనం పడుకోవచ్చేమో అనిపిస్తుంది. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో, 2 కోలాలు పడతాయి ఇందులో. దీని ప్రైస్ $300. ఆ ప్రైస్ చూడంగానే ఎగ్జైట్మెంట్ పోయిద్ది, వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంకా ఆర్థోపెడిక్ బెడ్స్ ఉంటాయి, ఇంకా నార్మల్ బెడ్స్ ఉంటాయి. కార్లోకి మనం డాగ్స్ని కంఫర్ట్గా ఉంచడానికి కొన్ని రకాల బెడ్స్ ఉంటాయి. వింటర్కి సపరేట్ థర్మల్ బెడ్స్ ఉంటాయి, సమ్మర్కి సపరేట్ బెడ్స్ ఉంటాయి. కూలింగ్ ప్యాడ్స్, జెల్స్ అన్నీ కింద వస్తాయి బెడ్డింగ్ లోపల అలా. సో ఎంత కంఫర్ట్గా కుదిరితే అంత కంఫర్ట్గా ఉంచడానికి ట్రై చేస్తారు మన పెట్స్ని ఇక్కడ. ఆ కల్చర్ నాకు చాలా ఇష్టం. హ్యూమన్స్కి ఏమాత్రం తక్కువగా లేకుండా చాలా బాగా చూసుకోవచ్చు. ఇక్కడంతా కూడా మనకి డాగ్ హార్నెసెస్, డాగ్ లీష్, నో పుల్లింగ్ హార్నెసెస్ అంటారు. అంటే బాగా పుల్ చేసి ఎగ్జైట్మెంట్ ఉండే డాగ్స్కి కొన్ని సపరేట్ హార్నెసెస్ ఉంటాయి, మొత్తం కంట్రోల్ మన చేతిలో ఉండేలాగా. సో వీటికి గొంతు దగ్గర డ్యామేజ్ అవ్వకుండా అన్ని రకాలుగా బ్యాండ్స్కి ప్యాడింగ్ వస్తుంది. ట్రైనింగ్కి ఎక్కువ వాడతారు, ట్రైనింగ్ హార్నెసెస్ కొన్ని ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఈ హార్నెస్ ఇప్పుడు నేను మీకు చూపించింది $60 అంట. ఇంకా లాంగ్ లీషెస్, ఇట్లా కార్లోకి ఎక్కించడానికి సీనియర్ డాగ్స్ ఎగిరి పైకి వెళ్ళలేవు కదా ఎస్యూవీ కార్లోకి, వాటి కోసం ర్యాంపులు అన్నీ కూడా. ఇంకా ఏమంటారు, లైఫ్ జాకెట్, డాగ్స్ లైఫ్ జాకెట్, కలర్ఫుల్ హార్నెసెస్. ఒక్కరోజు ఉంటుంది ఈ కలర్, తర్వాత మడ్డి మడ్డి చేసేస్తుంది మా కులపాప అయితే. టాయ్స్లో కూడా చివ్ టాయ్, కుక్కలు బోర్ కొట్టకుండా మీరు వర్క్లో బిజీ ఉన్నప్పుడు వాటికి చివ్ చేసుకోవడానికి ఏదో ఒకటి రబ్బర్ టాయ్. ఆ రబ్బర్ టాయ్లో కూడా చికెన్ ఫ్లేవర్ అంటే ఇది పెప్పర్మెంట్ ఫ్లేవర్. దేవుడ్డా. డాగ్ కెనల్స్ నెక్స్ట్, ఇవి ప్రైస్ వచ్చేసి $300. కాంపదీసి దీనికి కూడా డౌన్ పేమెంట్, బ్యాంక్ లోన్ అన్నీ అడుగుతారేమో కొన్ని రోజులు అయితే. సెక్యూరిటీ పెట్టు, నీకు లోన్ రావాలంటే ఇవన్నీ చెప్తారేమో కుక్కలకి కెనల్స్ కొనాలంటే. అమ్మో, చాలామంది అవుట్డోర్ డాగ్స్ వదిలేస్తారు ఇక్కడ, గార్డ్ డాగ్స్ని. వాటికి ఎండకి, వానకి, చలికి ఇబ్బంది లేకుండా కెనల్స్. సో ఏ బాధ, చీకు, చింత లేకుండా పెంచుకోవచ్చు. వాటికి డోర్స్ కూడా ఉంటాయి కొన్ని మోడల్స్కి, అందులో ఇదొకటి జస్ట్ స్లైడింగ్ లాగా ఇలా వెళ్ళిపోవచ్చు డాగ్. అండ్ ఇక్కడ నుంచి వెంటిలేషన్ కోసం విండో, చాలా కన్వీనియంట్గా ఉంచుకోవచ్చు అవుట్డోర్ డాగ్స్ని అయినా సరే. ఇంకా డాగ్స్కి ట్రీట్స్ అనమాట. ట్రీట్స్లో 1-2 నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అన్ని రకాలు ఉంటాయి. ఫ్రూట్ ఫ్లేవర్స్, జామ్ ఫ్లేవర్స్, నాన్ వెజ్ ఫ్లేవర్స్ అన్నీ. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ చూస్తే చూవింగ్కి బుల్లి వ్యాగ్ అంట. ఇది అసలు నలగదు, వంగదు, ఏం చేయదు. ఇది ఒక వారం రోజులు దీని మీద చూవ్ చేసుకుంటూ ఉంటాయి. ఇంకా అట్లనే ఫిష్, ఇది షార్క్ ఫిన్స్ కూడా ఉంటాయి తెలుసా, డిహైడ్రేటెడ్ షార్క్ ఫిన్స్. ఇది ఫిష్ స్కిన్, కంపు చంపేస్తుంది. కానీ ఇదైతే బీఫ్ బోన్ అంట. ఆల్రెడీ అదో కుక్క కొరికేసింది మొత్తం. ఆవు చెవులు, డిహైడ్రేటెడ్ ఆవు చెవులు, ఏది వేస్ట్కి వెళ్ళదు డాగ్స్కి అయితే కనుక, అన్నీ తినేస్తాయి. ఇక్కడ ఉండి చూసే వాళ్ళకి ఒక చిన్న అడ్వాంటేజ్, ఎక్కడి నుంచి చూసే వాళ్ళకైనా, ఇక్కడ పెట్ షాప్స్లో ఇది 400 grams $26 ఉంది ట్రీట్స్. అదే రెస్క్యూ సెంటర్స్లోకి వెళ్ళారనుకోండి 1 kilo $10 అట్లా అమ్ముతారు. ఆ డబ్బులు మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళ డాగ్స్ని చూసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో అదొకటి కన్సిడర్ చేయండి. ఆహా, స్నో ప్లేస్కి వెళ్ళాలి. స్నో ప్లేస్కి వెళ్ళే ముందు కోలాకి, చురోకి ఫుల్ కవర్ అయిపోయి జాకెట్ ఉంటే తీసుకోవాలి. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆటమ్కి, వింటర్కి అన్నిటికీ ఇబ్బంది లేకుండా పఫర్ జాకెట్స్, లోపల షీప్ వూల్తో లైనింగ్ ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. రెయిన్ కోట్స్, లేడీ బగ్ డిజైన్లో భలే ఉంది. చూరకైతే భలే ఉంటుంది దాని క్రీమ్ కలర్ స్కిన్కి. ఈ పఫర్ జాకెట్ బాగుంది, కోలా మెరిసిపోయింది దీనిలో అయితే. మీకు కలర్స్ వద్దు అనుకుంటే ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది రెయిన్ కోట్. మళ్ళీ సపరేట్గా మనం ఎక్కడ మిస్ అయిపోతే వాళ్ళకి ప్రాఫిట్లు రావని చెప్పి బాల్స్ స్టాల్ ఒకటి పెట్టారు, స్క్వీకీ బాల్స్. ఇవన్నీ అన్ని రకాల షేప్స్లో వీళ్ళకి లాకెట్స్ ఉంటాయి. బేసిక్గా ఇది ఒక మెషిన్, అది మనకు కావాల్సిన లాకెట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చి అది ఎంటర్ చేసేస్తే చాలు, ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది.
ఇక్కడ బార్ కోడ్ స్కాన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది గ్లాస్ క్యాబిన్. ఇక లోపల పెట్టేస్తే మన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయ ఉంటుంది. అప్పుడు అంతే. ఇంకా కంపల్సరీ ఇది మన డీటెయిల్స్ ఎన్గ్రేవ్ చేయించి డాగ్ కాలర్స్కి హార్నెసెస్కి వేయాలి. ఎందుకంటే బై మిస్టేక్ టచ్ వుడ్ జరగకూడదు, కానీ బై మిస్టేక్ ఎప్పుడైనా పరిగెత్తి వెళ్ళిపోతే మన డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి కాల్ చేసి మనల్ని పిలవగలుగుతారు. మీ కుక్క వచ్చేసింది చూసుకోండి అని. సో ఇది ఈరోజు పెట్ బాన్ వీడియో. ఇక్కడ డాగ్ షాప్స్ ఇలా ఉంటాయి. ఇది ఒక్క బ్రాండే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ఐటెం దొరుకుతుంది. బట్ మేము రెగ్యులర్గా దీనికి వస్తాం కాబట్టి ఇక్కడికి వచ్చి మా వాళ్ళ షాపింగ్ అయిపోయి కొట్టేసాం. ప్రతి యానిమల్కి కూడా కావాల్సిన స్టఫ్ అంతా ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా పెంచుకోవచ్చు మనం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.